మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా పేరు వారణాసి. సో ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో సినిమా రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ బాబు గారు రాముడి పాత్ర చేస్తున్నారని చెప్పేసి స్వయంగా ఆయనే చెప్పాడు. సో రాముడి పాత్రలో ఎట్లా ఉంటారు అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది అనుకుంటున్నా నేను. వాళ్ళ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన తీసిండు కదా, ఆయన అల్లూరి సీతారామరాజు సినిమా తీసిండు, సూపర్గా ఉంది. ఆయన ఏ గెటప్ వేసినా బాగుంది. ఆయన లాగానే తండ్రి లాగానే కొడుకు కూడా ఏ గెటప్ వేసినా బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. ఇన్నాళ్ళ మించి లవర్ బాయ్గా తీసిండు, మాస్టర్ మా పోకిరి అవన్నీ తీసిండుగా, దాంట్లో అన్ని షేడ్లు చూపించిండు. ఇప్పుడు దేవుడుగా తెస్తుండు కాబట్టి ఇది కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అన్నింటిలో మళ్ళీ తీసే దేవుడు డేరు డాషింగ్ ఉన్న మన రాజమౌళి అన్న, అందుకని ఆ సినిమాకు తిరుగుండదని నేను అనుకుంటున్నా. అమ్మ ఇప్పుడు చాలా మంది ఫ్యాన్స్ కూడా మహేష్ బాబు గారిని కృష్ణుడిలాగా ఊహించుకున్నారు. సో కృష్ణుడి కంటే సెట్ అవుతాడు కానీ రాముడికి అంత సెట్ కాడేమో అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. ఎందుకని రాముడికి కూడా సెట్ అవుతుంది అనుకోవచ్చుగా. రాముడికి కూడా సెట్ అవుతుంది, ఒక కృష్ణుడికే సెట్ కావాలని రూల్ ఏముంది? ఏస్తే కదా తెలిసేది అసలు. అన్ని పాత్రలు ఎత్తేనే కదా తెలిసేది. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఉండు, ఆయన ఏ పాత్ర వేసినా అసలు నిజంగా దేవుడు చూసినట్టే ఉంటది. అసలు ఆయన చూసే దేవుడు ఉండడేమో అనిపిస్తుంది అనమాట. ఇప్పటికీ అదే అనిపిస్తుంది. ఆయన అన్ని పాత్రలలో ఇవిడుండే ఆయన ఆశ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి వచ్చింది, తర్వాత ఎవరికి రాలేదు. మరి ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ పాత్ర వేసినా కూడా బాగుంది అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆయన కొడుకు మహేష్ బాబు వేసినా కూడా బాగుంటది, ఇది కూడా బాగానే ఉంటది అనుకుంటున్నాను. బట్ ఆయనకున్న ఫిజిక్, ఆయనకున్న గ్లామర్ కి, ఆయనకున్న కట్అవుట్ కి సెట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం దేవుడిని ఎవరైతే చూడలేదు ఫస్ట్లో, అప్పట్లో ఎన్టీ రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, ఇట్లా వీళ్ళని సీనియర్ హీరోలను చూసి మనం దేవుడు అనుకొని మనం ఫొటోస్ పెట్టుకొని చూసుకునే వాళ్ళం. అలా ఇప్పుడు దీనిలో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే నాగార్జున గారు కానీ ఇట్లా ఈ తరం వాళ్ళు చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు గారు అనుకుంటున్నారు. బట్ చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనము ముఖ్యంగా మహేష్ బాబు గారికి లేడీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా కృష్ణుడి పాత్ర చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. సో మరి కృష్ణుడి పాత్ర అయితేనే సెట్ అవుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటున్నారు. నార్మల్గానే ఇప్పుడు ఆయన తట్టుకోలేకపోతున్నారు లేడీ ఫ్యాన్స్. ఇప్పుడు కృష్ణుడి పాత్ర చేస్తే ఇంకా ఆఖరికి ఆంటీలు కూడా ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకా అది అంటే అంటే ఆయనకు వద్దు అనుకుంటుంటాడు అది నాకు తెలిసి. బట్ రాముడిది మంచి క్యారెక్టర్ అని నేను అనుకుంటున్నాను. రాముడి క్యారెక్టర్ చేసినా, కృష్ణుడి క్యారెక్టర్ చేసినా మహేష్ బాబు గారికి అంతా సెట్ అవుతుంది. ఎందుకంటే తండ్రి కృష్ణ గారి హీరో, అతను ఏ పాత్ర వేసినా, అల్లూరి సీతారామరాజు గారి పాత్ర వేశారు, ఎంత బాగా సెట్ అయ్యింది. మహేష్ బాబు గారికి కూడా సెట్ అవుతుంది. అలా చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఒకటే క్యారెక్టర్ చేస్తే బాగోదు. అలాగా క్యారెక్టర్స్ మారుస్తూ ఉంటే ఏ క్యారెక్టర్లు ఎలా ఉంటారన్నది కూడా మాకు కొత్తదనం అన్నది తెలుస్తుంది. ఏ క్యారెక్టర్ సెట్ అవుతారన్నది కూడా మాకు తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు మనం రకరకాల క్యారెక్టర్స్ లో అయితే చూసాము మహేష్ బాబు గారిని. మరి ఇదైతే అంతగా ఏం సెట్ అవ్వదేమో అందరితో, అంటే ఎన్టీఆర్ గారికి వాళ్ళందరికీ బాగుంటది, మహేష్ బాబు గారికి బాగుంటుందా అని చెప్పి అంటున్నారు. బాగుంటుందని మేము అనుకుంటున్నాం, బాగుంటుంది కూడా. ఆ పాత్రకి న్యాయం చేస్తారు మహేష్ బాబు గారు. మరి హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఇందులో చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది, మరి దాని గురించి ఏం చెప్తారు? హీరోయిన్ ఎవరైతే ఏముంది, ఆమెకు మరి ఏ పాత్ర ఇచ్చారనేది మనకు తెలియదు. అదే హీరోయిన్ అంటే రాముడు అంటే సీత పాత్ర, అంతేనా? మరి సీత పాత్ర చేస్తుందంటే దాన్ని న్యాయం చేస్తుంది. ఆమె న్యాయం చేస్తుందని కాబట్టే కదా తీసుకున్నారు, ఎలా పడితే అలా తీసుకోరు కదా హీరోయిన్ అయినా. అంటే టాలీవుడ్ వాళ్ళు ఎవరు సెట్ గారంటారా? మరి కాజల్ అవ్వచ్చు, సమంత అవ్వచ్చు, వాళ్ళు ఎవరు సెట్ అవుతారు అనేది డైరెక్టర్ గారికి తెలుస్తుంది. అది మన ఇష్టం కాదు. ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అనేది వాళ్ళంతా టెస్ట్ చేసుకొని తీసుకుంటారు. అంత ఈజీగా తీసుకోరు ఎవరిని పడితే వాళ్ళని. ఆ క్యారెక్టర్కి ఎవరు న్యాయం చేస్తారు అనేది వాళ్ళు తెలుసుకొని తీసుకుంటారు. మరి ఈ మూవీలో సితారా గారు కూడా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి టాక్ వస్తుంది. మరి వాళ్ళ పాప ఇందులో యాక్ట్ చేస్తున్నారంటారా? మరి మాకు అంతగా తెలీదు, కానీ యాక్టింగ్ చేస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. తండ్రి కూతురు కలిసి చేస్తున్నారంటే ఇంకా హ్యాపీనెస్, మాకు చాలా సంతోషం. ఆమె మంచి పాత్ర చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని మేము అనుకుంటున్నాము. సితారా గారు సో ఫైనల్ గా ఏం చెప్తారు? మరి సినిమా మంచి హిట్ అవుతుందని, రాజమౌళి గారి కాంబినేషన్లోనే ఏ మూవీ అయినా సరే మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాం.